తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగిపోయాయి. స్పెషాలిటీ ఆసుపత్రులు బంద్ నిర్వహిస్తున్నాయి. కోట్లలో బకాయిల కారణంగా ఎక్విప్మెంట్, మందులకు సైతం బిల్లుల చెల్లింపు కష్టమవుతోందంటున్నాయి హాస్పిటల్స్ యాజమాన్యాలు. ప్రభుత్వం వెంటనే బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అన్ని సేవలను స్పెషాలిటీ ఆసుపత్రులు నిలిపివేశాయి. సీఈఓ ఆమోదించిన బిల్లులు 550 కోట్లు చెల్లించాలని, ఈ నెల నుంచి నెలకు 800 కోట్ల చొప్పున బిల్లుల చెల్లింపుకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2700 కోట్ల వరకు బకాయిలు ఉండటంతో ఇబ్బందికరంగా మారిందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవడంలో స్పెషాలిటీ ఆసుపత్రులను భాగం చేయాలంటున్నాయి. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో చర్చించిన తర్వాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. స్పెషాలిటీ ఆసుపత్రులకు CFMS లో ఉన్న వరకు చెల్లించి చర్చలకు రావాలని, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పైన చర్చించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు యజమానులు. ఎన్టీఆర్ వైద్య సేవలో మనకి సర్వీస్ చేసే హాస్పిటల్స్ ఆంధ్ర మొత్తం మీద సర్వీస్ చేసే హాస్పిటల్కి మనం గవర్నమెంట్ నుంచి దాదాపు 2700 కోట్లు రావాల్సి ఉంది. ఆ అమౌంట్ మనకి మధ్యలో ప్రామిస్ చేసినా కూడా ఆ టైంకి రాకపోవటం వల్ల అన్ని హాస్పిటల్స్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఆ హాస్పిటల్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ శాలరీస్ కానీ, వైద్యానికి సంబంధించిన పరికరాలకు సంబంధించి కానీ, మెడిసిన్స్ కానీ అది ప్రొక్యూర్ చేసుకోవడం, వాళ్ళ పేమెంట్స్ విషయంలో కానీ చాలా ఇబ్బందులకు గురయ్యి అప్పటికి అధికారులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓతోనూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా సంప్రదింపులన్నీ జరిపినప్పటికీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ, ఒక అష్యూరెన్స్ కానీ ఇవ్వకపోవటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇది చేయాల్సి వచ్చింది. సీఈఓలను ఎక్కువగా మార్చేయడం సమాచార లోపానికి, విధానాల అమలు లోపానికి కారణమవుతోందంటున్నారు హాస్పిటల్స్ యజమానులు. యూనివర్సల్ హెల్త్ కవరేజీ ప్రారంభించే లోపుగానే మిగిలిన బిల్లుల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలని, కేంద్ర ప్రతిపాదిత ఆరోగ్య సేవా స్కీమ్లతో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలని వైద్యులంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ ప్యాకేజీల రేట్లు 30 నుంచి 40% తక్కువగా ఉన్నాయని, గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్ గా జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అదే ఆ పెండింగ్ అమౌంట్లో కనీసం మనకు 50% ఆఫ్ ది అమౌంట్ అన్న క్లియర్ చేయగలిగితే హాస్పిటల్ మనం కొంచెం నడిపే స్థాయిలో ఉంటుంది. అది కాకుండా 2008లో ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ప్యాకేజెస్కి ఇప్పుడున్న ప్యాకేజెస్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది జరగలేదు. అప్పటికి ఇప్పటికి ఇన్ఫ్లేషన్ 200% పెరిగింది. అప్పటికి ఇప్పటికి మెడిసిన్స్ కానీ, వాడే థింగ్స్ కానీ, ఆపరేషన్స్లో వాడే పరికరాలు కానీ అన్నీ కూడా 100 to 200% పెరగటం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో. దానికి తగినట్టు ప్యాకేజీల్లో మార్పులు లేవు. ప్లస్ మనం వైద్యం చేసినా కూడా క్యాష్లెస్ సర్వీస్ ఇచ్చినా ఒక 8 months 1 year పేమెంట్స్ డిలే అవటం వలన వైద్య నిర్వహణ చాలా కష్టం అవటం వలన ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. బకాయిలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న 2700 కోట్లను విడుదల చేయాలంటున్నాయి హాస్పిటల్స్ యాజమాన్యాలు. ప్రతి నెల బిల్లులు ఆపకుండా చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలి. అప్పటిదాకా ఆశా అసోసియేషన్ నిర్ణయం మేరకు సమ్మెను ఉపసంహరించే ప్రసక్తే లేదంటున్నారు. ఓపీ సహా అన్ని సేవలు నిలిపివేశారు స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్యులు. ఇటీవల రిలీజ్ చేసిన 250 కోట్లు చాలా హాస్పిటల్స్ కు అందలేదంటున్నారు. 2700 కోట్లు పెండింగ్ బకాయిలతో హాస్పిటల్స్ నిర్వహణ కష్టతరంగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు.